ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో 33 సంవత్సరాల పాటు అమూల్యమైన సేవలందించి అందరి మన్ననలు పొంది ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున పదవీ విరమణ పొందిన శ్రీ జమ్మలమూడి నాగమల్లేశ్వరరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. శ్రీ జమ్మలమూడి నాగమల్లేశ్వరరావు గారు ఓ సాధారణమైన వ్యక్తి. పుట్టింది ఓ సాధారణమైన కుటుంబంలో. పెద్దగా ఆస్తులు లేవు కానీ ఆయనకి ఉన్నదల్లా కాస్త పట్టుదల, తన కుటుంబం కోసం ఏదో సాధించాలి అనే అభిలాష. అలానే అలుపెరుగని కృషితో శ్రద్ధాబుద్ధులతో తన గమ్యాన్ని చేరుకున్నారు. జన్మస్థలం శ్రీ జమ్మలమూడి నాగమల్లేశ్వరరావు గారు, అఫెక్షనేట్లీ కాల్డ్ యాజ్ శ్రీ జేఎన్ఎం రావు గారు, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో 1967వ సంవత్సరం మార్చి 26వ తేదీన శ్రీ జమ్మలమూడి జైపాల్ మరియు శ్రీమతి జమ్మలమూడి సుగుణమ్మ గార్లకు కలిగిన 5గురు సంతానంలో చివరి సంతానంగా జన్మించారు. పేద కుటుంబానికి చెందిన చిన్నప్పటి నుండి చదువులో చూపించిన శ్రద్ధ బుద్ధులను బట్టి వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. వల్లూరుపాలెంలోనే సిబిసిఎన్సి స్కూల్లో 5వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. అటు పిమ్మట 6-7 తరగతులు అదే గ్రామంలోని మండల పరిషత్ యూపీ స్కూల్ నందు కొనసాగించారు. ప్రాథమికోన్నత విద్యను అభ్యసించడం కోసం స్వగ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోట్లవల్లూరు గ్రామానికి ప్రతిరోజు ప్రయాణిస్తూ 10వ తరగతి 1981లో పూర్తి చేశారు. ఆ సమయంలోనే 10వ తరగతిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ స్కూల్ మాస్టర్ అయిన శ్రీ కె ఆర్థర్ పాల్ గారు మరియు శ్రీమతి హెలెన్ పంచరత్నం గారి దగ్గర ట్యూషన్ క్లాసెస్కి వెళ్తూ చదువు పట్ల ప్రభావితం అయ్యారు. ఆ సమయంలో వారిరువురు విద్యకు సంబంధించి చాలా ప్రోత్సహించారు. చిన్నమ్మ అయిన శ్రీమతి పెనుమత్స సరస్వతి గారు మరియు చిన్నాన్నగారైన శ్రీ కోనేరు సర్వోత్తమరావు గారు అక్క కొడుకైన వీరిని బాధ్యతగా భావించి దగ్గరకు తీశారు. సరస్వతి గారు ప్రభుత్వ ఆరోగ్య విభాగంలో ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉండగా ఆయనకు విద్య పట్ల ఉన్న శ్రద్ధ పట్టుదల గమనించి ఆర్థికంగా సహకరించి పై చదువులకు ప్రోత్సహించారు. తల్లిదండ్రుల భయభక్తులతో, ప్రేమ మరియు సహాయంతో మచిలీపట్నం నోబెల్ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ చదువును 1983లో పూర్తి చేశారు. గణితం మరియు సైన్స్ మీద ఆసక్తితో ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ నందు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1988లో పూర్తి చేశారు. ఆ తర్వాత విటిపిఎస్ ఇబ్రహీంపట్నం నందు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో సూపర్వైజర్గా చేరి నెలకు 800 జీతంతో 6 నెలలు పనిచేసి ఆ తర్వాత 1988 నుండి 1991 వరకు ఆంధ్ర యూనివర్సిటీ నందు పార్ట్ టైం ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. అదే సమయంలో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను గమనించి ఉద్యోగ అవసరత భాగంగా చిన్నమ్మగారి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పోటీ పరీక్షలకు సిద్ధపడ్డారు. ఆ సమయంలోనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమైలారం మెదక్ జిల్లా నందు 500 స్టైపెండ్తో అప్రెంటిస్గా చేరారు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో 1992వ సంవత్సరం నందు సబ్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు. ఫస్ట్ పోస్టింగ్ పటమట సెక్షన్లో ఇవ్వడంతో దేవుని కృపను బట్టి 1992వ సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖున జాయిన్ అయ్యారు. 1993వ సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మేనకోడలు అయిన శ్రీమతి తగరం వసుంధరను పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. ఆయనకు కలిగిన సంతానం 2 కుమార్తెలు, జమ్మలమూడి శ్రావణి మరియు జమ్మలమూడి పూజిత. ఉద్యోగంలో ప్రతిభను కనపరుస్తూ కుటుంబ బాధ్యతలు, మిక్కిలి ప్రేమ, నమ్మకం, కలుపుగోలుతనంతో జీవితం గడుపుతూ వచ్చారు. ఆయన సబ్ ఇంజనీర్గా నున్న, తోట్లవల్లూరు, మచిలీపట్నం సెక్షన్స్ నందు విధులు నిర్వహిస్తూ 2001వ సంవత్సరం డిసెంబర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పదోన్నతి పొంది పముడిముక్కల మండలంలో జాయిన్ అయ్యారు. 2001 నుండి 2005 వరకు పముడిముక్కల మండలంలో, 2005 నుండి 2010 వరకు మోపిదేవి మండలంలో, 2010 నుండి 2015 వరకు కృష్ణలంక సెక్షన్లో, 2015 నుండి 2019 వరకు పామరు మండలంలో, 2019 నుండి 2024 వరకు ఒయ్యూరు టౌన్ సెక్షన్లో మరియు 2024 చల్లపల్లి మండలంలో ఆయన తమ నిర్విరామ సేవలు అందించారు. విధి నిర్వహణ భాగంగా
తిత్లీ హుదూద్ తుఫాన్ సమయాలలో దెబ్బతిన్న విద్యుత్ నెట్వర్క్ పునరుద్ధరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఉన్నత అధికారులచే కేటాయింపబడిన రిస్క్ టీంలో డ్యామేజెస్ రెక్టిఫికేషన్, సవరణ బృందం మరియు వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందించడం జరిగింది. 2019-20 సంవత్సరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్ వింగ్ నందు ఫిర్యాదుల పరిష్కారంలో కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో ఆయన నిలిచారు. అందుకుగాను ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ గారిచే ప్రశంసాపత్రం కూడా పొందారు. విధి నిర్వహణలో భాగంగా 2019 సంవత్సరం ఉయ్యూరు టౌన్ సెక్షన్లో ఎల్టీ డిమాండ్లో 105% వసూళ్లు సాధించినందుకు జిల్లా అధికారి అయిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారి నుండి ప్రశంసాపత్రం కూడా పొందారు. ఆయన అసిస్టెంట్ ఇంజనీర్గా 24 సంవత్సరాలు నిర్విరామ సేవలు అందించి పనిచేసిన ప్రతి చోట మన్ననలు పొందుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విభిన్నమైన ప్రణాళికలను రూపుదిద్దుతూ తన తోటి సిబ్బందిని ప్రోత్సహిస్తూ సమగ్రమైన కృషితో తన విధులను నిర్వర్తించారు. ఉద్యోగకాలం అంతటిలో నిర్విరామంగా ఎటువంటి పని చేపట్టినా చిన్నదైనా పెద్దదైనా ఒకే చిత్తశుద్ధితో, కార్యదీక్షతో, ఎడతెగని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మారుతున్న విధి విధానాలు అవలంబించుకుంటూ ఎన్నో మైలురాళ్లను కైవసం చేసుకున్నారు. 2025 సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ప్లానింగ్ విభాగంలో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొంది విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ నందు నియమింపబడి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తారీఖున విజయవంతంగా తన ఉద్యోగ జీవితాన్ని ముగించారు. దేవుని యొక్క కృపాక్షేమములు నిత్యము మీతో ఉండాలని, భవిష్యత్తు మరింత సుఖ సంతృప్తులతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జమలమూడి నాగమల్లేశ్వర గారి యొక్క ఉద్యోగ విరమణ సందర్భంగా వారికి గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగమల్లేశ్వర గారు నాకు చాలా కాలం క్రితం నుంచి తెలిసినటువంటి వ్యక్తి. నేను తోట్లవల్లూరు హై స్కూల్లో మరి టీచర్గా పనిచేస్తున్నటువంటి దినాల్లో నేను నా భార్య ఇద్దరం కూడా ఆ హై స్కూల్లో పనిచేసాం. నేను మ్యాథమెటిక్స్ టీచరు, ఇంగ్లీష్ టీచ్ చేసేవాడిని. నా వైఫ్ వచ్చేసి సైన్సెస్ ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళని. ఆ సందర్భంగా మా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి, మాకు విద్యార్థిగా తనంటే మాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా మేము భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారు. వారిలో నాగమల్లేశ్వరరావు కూడా మరి చక్కని మరి ప్రభుత్వం యొక్క జాబ్ చేసి మరి ఈ రోజున రిటైర్ అయ్యేటువంటి సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. తన గురించి చెప్పాలంటే చాలా వినయము, విధేయత కలిగినటువంటి వ్యక్తి. ఒక ఉపాధ్యాయుడు మన విద్యార్థులు కోరుకునేటువంటి విషయం ఏంటంటే తనకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారి యొక్క స్టూడెంట్స్ వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ విధంగా నా దగ్గర చదివినటువంటి నాగమల్లేశ్వర గారు ఈ విధంగా ప్రభుత్వం యొక్క సర్కారులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొంది రిటైర్ అయినటువంటి సందర్భంగా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం ఇది. 1980s అంటే 78, 79, 80 సంవత్సరాల్లో మా దగ్గర చదివినటువంటి విద్యార్థి. మరి వల్లూరుపాలెం నుండి తోట్లవల్లూరు ఉన్నత పాఠశాలకు మరి వస్తూ ఉండేవాళ్ళు. చెప్పాలి అంటే మా ఇంట్లో ఒక బిడ్డగా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యాక్చువల్గా మరి నాగమల్లేశ్వర గారు అంటే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా నేను తెలుస్తున్నాను. నాకంటే కూడా నా భార్య హెలెన్ పంచరత్నం గారితో ఎక్కువ పరిచయం కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ కూడా పెద్దవాడైనా రిటైర్ అయిపోయినా మరి నేనంటే చాలా గౌరవంగా చూస్తూ ఉంటాడు. మేమంటే కొంత భయంగా కూడా ఉంటాడని నేను చెప్పడానికి సంకోచించలేదు. చాలా మంచి వ్యక్తి, స్నేహశీలి, ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానాలని అధిరోహించి అనేకులకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఉయ్యూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మరి తను ఇంజనీర్గా పనిచేశారు. ఉయ్యూరు పట్టడానికి టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్గా
కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఇలా అలాగే మిగతా కొన్ని చోట్ల మరి ఉద్యోగం చేసినంత కాలం కూడా అనేకులకు ఎంతో మేలుకరమైనటువంటి సేవల్ని అందించారు. జనరల్‌గా చెప్పాలంటే ఉద్యోగస్తుల్లో అందరూ కూడా ఆహ్, నీతిపరులు ఉంటారని చెప్పడానికి కాదు, అవినీతిపరులు కూడా ఉంటారు. కానీ అవినీతికి ఎంతో దూరంగా ఉంటూ, అనేకులకు ఉపయోగకరంగా ఉంటూ ద ప్రభుత్వ సర్కారులో చేసినటువంటి సేవలు ప్రశంసనీయం. రెండోదిగా చెప్పాలి అంటే మా గిడియన్స్ ఇంటర్నేషనల్ సంస్థలో చక్కని పాత్ర పోషించారు. ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వచనాలు మెండుగా దయచేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్. నేను ఉయ్యూరు టౌన్ జేఎల్ఎన్ గ్రేడ్ 2గా వర్క్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది మా ఏఈ గారు జె. నాగమల్లేశ్వర గారి గురించి. ఆయనతో నాకు పరిచయం 2019. నేను అక్టోబర్‌లో జాయిన్ అయ్యానండి. సార్ నవంబర్‌లో వచ్చారు మా దగ్గరికి. సార్‌తో దాదాపు నేను 5 సంవత్సరాలు ప్రయాణం చేశానండి. ఈ 5 సంవత్సరాల్లో సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా ఎలా పంక్చువాలిటీగా ఉండాలి, అలాగే వర్క్ విషయంలో ఎలా ఉండాలనేది కూడా సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు సార్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం నాకు ఓఎన్ఎం స్టాఫ్‌గాను మరియు ఆఫీస్ వైపు కూడా సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను. అలాగే సార్ కూడా బ్రేక్ డౌన్ విషయంలో గానీ, మాతో పాటు ఆయన కూడా ఎప్పుడూ వచ్చేవాళ్ళు. ఆయనతో ఉన్న పరిచయం చాలా విలువైందని చెప్పాలండి. అట్లాగే సార్‌తో గానీ, ఆయన వర్క్ విషయంలో అయినా, పర్సనల్‌గా అయినా చాలా కేర్‌గా మాట్లాడేవాళ్ళు, కేర్‌గా ఉండేవాళ్ళండి. అట్లాగే సారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా బాధపడాల్సినంత విషయం అయింది మాకు. సారు వెళ్ళిపోవడం చాలా అంటే చాలా వరకు మాకు చాలా బాధగా అనిపించింది. మరియు అలాగే ఆయన రిటైర్డ్ అయినప్పుడు కూడా 1 సంవత్సరం ఏడీగా చేశారు, 1 నెలే అని చాలా బాధపడ్డాం. ఆయన ఎక్స్‌పీరియన్స్ మాకేదన్నా ఉండుంటే బాగుండేది ఏడీగా. అదేవిధంగా ఏఈగా చేసినప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే సీలింగ్ ఇన్స్పెక్షన్ టైంలో సార్ నన్ను తీసుకెళ్ళడం, సీలింగ్ ఇన్స్పెక్షన్ టైంలో ఎలా చెక్ చేయాలి మీటరు, అలాగే ఎలా రాయాలి కేసులు కానీ, అడిషనల్ లోడ్లు కానీ, మాల్ ప్రాక్టీస్ ఎలా చెక్ చేయాలనేది సార్ చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకున్నానండి. అదేవిధంగా సార్ పర్సనల్‌గా కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకొని మాట్లాడేవాళ్ళు మా స్టాఫ్ అందరితో కూడా. అందరినీ బాగా మాట్లాడడం కానీ, పలకరించడంలోకైనా చాలా బాగా చూసుకునేవాళ్ళు మా స్టాఫ్‌ని. అట్లాగే సారు రిటైర్డ్ అవ్వడం కొంచెం బాధాకరమైనా, ఆయనకి వర్క్ టెన్షన్ తగ్గడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సార్‌కి, సార్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, నేను మీ పూర్ణాను సార్. సార్ 2010 జూనియర్ లైన్‌మ్యాన్‌గా కృష్ణలంకలో వర్క్ చేస్తున్న సమయంలో మీరు నాకు ఏఈగా రావటం జరిగింది సార్. ఏఈగా వచ్చిన దగ్గర నుంచి మీరు నాకు ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో నేనున్నా పూర్ణ అని నాకు వెన్నంటి ఉండి నాకు వెన్నుదన్నగా నడిపించారు సార్. మీ గురించి ఒక చిన్న మెమరీ ఒకటి ఉంది సార్. అది ఏంటంటే ఇప్పుడు రివీల్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒకరోజు డల్గా ఉన్న సమయంలో మీరు నా దగ్గరికి వచ్చి పూర్ణ ఏంటి డల్గా ఉన్నావు అని అడగటం జరిగింది సార్. సార్, చిన్న ఫ్యామిలీ ఇష్యూ ఉందని చెప్పాను నేను. ఆ ఫ్యామిలీ ఇష్యూ ఏంటి, ఏ ఊరు పూర్ణ అని అడిగారు మీరు. సార్, నేను పెనమూరులో ఉంటానని చెప్పాను. అదే రోజు సాయంత్రం మేడంని తీసుకొని మా అత్తగారింటికి వెళ్ళి వాడిని నేను అనాలిసిస్ చేశాను. వాడు చాలా జెన్యూన్ పర్సన్, వాడికి నేనున్నాను అని భరోసా ఇచ్చి వాడికి ఒక భరోసా కల్పించి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పూర్ణ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు డల్గా ఉండవు, మాకు హ్యాపీగా ఉండని చెప్పారు సార్. సార్, ఈ విషయం లైఫ్లో నేను మర్చిపోలేను సార్, మరువనిది. అలాగే మీరు 31 సంవత్సరాలు మన డిపార్ట్మెంట్లో చేసి వివిధ రకాల పదవులు అధిరోహించి ఎన్నో ఉన్నత స్థాయికి ఎదిగి డీగా రిటైర్డ్ అవుతున్న సందర్భంగా మీకు ఇవే నా విషయం సార్. సార్, మీ శాశ్వత జీవితం ఆ దేవుని సన్నిధిలో గడపాలని, మీ అనుభవాలన్నీ మాలాంటి వారికి తెలియపరచాలని, ఎక్కువ దేవుని స్మరించుకోవాలని, నిన్ను 100 ఏళ్ళు జీవించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ పూర్ణ సార్. అందరికీ నమస్కారం. సార్ దగ్గర నేను 3 ఇయర్స్ వర్క్ చేశాను. ఆయన చాలా సీనియర్ కాబట్టి డిపార్ట్మెంట్లో ఏ పని ఎలా చేయాలి ఏంటి అనేది ఆయనకు బాగా పూర్తిగా తెలుసు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన టెన్షన్ పడకుండా గైడ్ చేసేవారు. అలాగే ఫీల్డ్లో కూడా మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు ట్రీ కటింగ్ కానీ ఇంకా మెయింటెనెన్స్ కానీ ఎప్పుడైనా సరే ఆయన ఫీల్డ్లో మాతో పాటే వెనకాల ఉండేవారు. అలాగే ఏదైనా నైట్ పూట బ్రేక్ డౌన్స్ అయినా ఏదైనా సెషన్ పోయినప్పటికి కూడా
ఆయనకి ముందుగా ఆఫీస్తో పాటు ఆయనకి కూడా ఫోన్లు వెళ్తూ ఉండి చాలా ఊరంతా చాలా పరిచయంగా ఉండేవాళ్ళు జనాలు. అందుకని ఆయనకి ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లు వెంటనే ఇద్దరు లైన్మెన్లు ఉన్నా కాబట్టి నాకు కానీ నాగరాజుకి కానీ ఫోన్ చేసేవాళ్ళు. ఎవరు నైట్ డ్యూటీ అయితే వాళ్ళకి ఫోన్ చేసి అలా అక్కడ పోయిందంటే ఒకసారి చూడండి అనేవాళ్ళు. కొద్దిగా టైం పట్టింది మేము కండక్టర్ దిగింది సార్, లేకపోతే లగ్గవి కట్టేని చేస్తాం సార్ అని అనగానే ఆయన కూడా వెంటనే రెడీ అయ్యి మాతో పాటు ఎక్కడ ఉంటే లొకేషన్ ఎక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే ఉయ్యూరులో లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉండేది. మా కాంబినేషన్లో 600 కేవీలు ట్రాన్స్ఫరాలు వేయటం జరిగింది. దాంతో చాలా వరకు నైట్ పూట ఫీజులు పోవడం అనేది చాలా వరకు నివారించగలిగాము. అలాగే సార్కి ఏడీగా ప్రమోషన్ వచ్చి రిటైర్డ్ అవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. థ్యాంక్ యూ సార్.